గుంటూరు జిల్లా కాకుమానులో దారుణం జరిగింది. అభం శుభం తెలియని 6 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందింది. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఫలితంగా ముక్కు పచ్చలారని చిన్నారి కుక్కలకు బలైంది. స్థానికంగా వైద్యుడు లేకపోవడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా కాకుమాను వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఇంటి నుంచి బయటికొచ్చిన 6 ఏళ్ల చిన్నారి షేక్ కౌసర్పై సునకాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఏకకాలంలో 10 కుక్కలు చిన్నారిపై విరుచుకుపడ్డాయి. తల, ఉదర భాగంలో తీవ్రంగా గాయాలు చేశాయి. పొట్ట నుంచి పేగులు బయటికొచ్చేలా కుక్కలు గాయం చేయడంతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృత్యువాత పడిన చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కొద్ది రోజుల క్రితం ఇవే కుక్కలు మరో పాపపై దాడి చేసి గాయపరిచాయి. గ్రామంలో సునకాల బెడదను నివారించాలని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. క్షణక్షణం ప్రాణభయంతో బతకాల్సొస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పిల్లల్ని లాగేసిండి కుక్కలు. అప్పుడు కుక్కల్ని చంపమని చెప్పి మేము పంచాయతీ ఫిర్యాదు చేశామండి. చేస్తే ఒక 2 రోజులు చంపేశారండి. ఆ తర్వాత మళ్ళీ పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిల్లలు లాగేసిండి. పిల్ల చచ్చిపోయిందండి. పిల్ల చచ్చిపోయింది, అది ఎవరు చూడలేదండి. ఆ చూడకుండా ఉండడం వల్ల పిల్లలు లాగేసి కుక్కలు ఆగం చేసి పిల్లల్ని పేదలు కూడా బయటకు వచ్చి పిల్ల చనిపోయిందండి. ఇదండి మా పరిస్థితి. అధ్వానంగా ఉందండి. ఇక్కడ మేము ఊరు బయట ఉంటున్నాము. ఈ ఊరు బయట మా పిల్లలకి ఏ పూట ఏం జరిగిందోనని మేము బాధతోటి దిగులుతోటి పూటకి దిగులుగా ఉందండి. పిల్లలు పెట్టి మేము పొలాలు పోవాలన్నా, ఏదైనా పని చేసుకోవాలన్నా, ఏదైనా ఊరికి పోవాలన్నా మాకు చాలా బాధగా ఉందండి. మాకు ఇక్కడ కుక్కలు బాధ ఎక్కువైపోయింది. మాకు పిల్లలు ఉన్నారు. ఇక్కడ పిల్లలను పెట్టుకొని తీసుకెళ్ళి ఇక్కడ మరి ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు కూడా ఎవరు చెప్పినా కూడా అప్పటికేను ఒకరోజు వచ్చి తిప్పారు, పట్టుకున్నారు అని అన్నారు. కానీ మళ్ళీ చెప్పలేదు. ఇప్పుడు నెలరాడు పిల్లలు కరిగితే మళ్ళీ ఇప్పుడు పిల్లలు కరిగి చంపేసి మరి ఎమ్మటే మరి చచ్చిపోయింది ఆ పిల్ల. మరి అధికారులు కూడా ఏం పట్టించుకోవట్లేదు. మధు గారు ఉన్నారంటే మేము పంపించాము చేసాము అంటున్నారు. మరి ఇంకా మళ్ళీ పట్టించుకుంది లేదు, చేసింది లేదు. మరి మా పరిస్థితి ఆందోళనగా ఉంది. ఇప్పుడు పిల్లలు చచ్చిపోయి ఏడుతున్నారు. బయటికి పంపించాలంటే భయం పడుతుంది పిల్లలు. కుక్కలు ఇళ్లలో చాలాలో తెగ ఉంటున్నాయి. చాలాలోకి పోవాలన్నా భయంగానే ఉంది. కుక్కలు కరిచిన వెంటనే వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం వల్ల హుటాహుటిన గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.